మనం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాల అనే అంశం పైన. గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది. నిరుద్యోగులకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి నిరుద్యోగులు అందరూ కలిసి గత ప్రభుత్వాన్ని తుంగలో దొక్కిన పరిస్థితి కనిపించింది. సరే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయన్న ఆశతోని నిరుద్యోగులు అందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నది. దాని ప్రకారంగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి కూడా చెప్పింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. కానీ నిరుద్యోగులకు కేవలం 11,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పేసి వైపు నిరుద్యోగులు చెప్తున్నారు. ఇటు ధర్నా చౌక్ దగ్గర, ఇటు ప్రెస్ క్లబ్లలో నిరుద్యోగులు తిరగని ప్లేస్ లేదు. ఉద్యోగాల గురించి నిరుద్యోగులు ప్రభుత్వాన్ని అడగని ప్రశ్న లేదు. సో మాట్లాడదాం. మనతో పాటు అశోక్ నగర్ నుంచి వెళ్ళి నిరుద్యోగి ఇంద్రానాయక్ గారు వచ్చారు. మాట్లాడదాం. అన్న, ఏంది అసలు మొత్తం ప్రభుత్వం పైన విరుచుకపడుతున్నారు? ఒకవైపు ఏమో ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు, మీరేమో 11,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్తున్నారు. అసలు ఎవరు రైటు? అదే అన్న, ఇప్పుడు ఎవరికైనా మీకైనా మాకైనా కొలమానం ఆ రోజు రాహుల్ గాంధీ ఎవరైతే మీ అధినేత ఎవరైతే ఉన్నారో అశోక్ నగర్లోని చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చారు. చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చారు కదా, మేము కూడా అదే అడుగుతున్నాం. మీరు 60,000 అంటున్నారు, మేము 11,000 అంటున్నాం. మీకు మాకు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం, చిక్కడపల్లి లైబ్రరీకి రమ్మని చెప్పి కోరుతున్నాం వాళ్ళని. వాళ్ళు ఏమంటారు, ఒకటే మాట, మీకు మాకు గొడవలు వద్దు, మేము ఒకటే అడుగుతున్నాం. 11,000 ఉద్యోగాల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తే మేము అశోక్ నగర్ విడిచిపెట్టి వెళ్ళిపోతాం. మీరే 60,000 ఉద్యోగాలు అంటున్నారు. గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో వాళ్ళ నోటిఫికేషన్లు మా నోటిఫికేషన్ అంటున్నారు. వీళ్ళు మందికి పెట్టిన పిల్లలను మా పిల్లలు అంటున్నారు. కాబట్టి మీకు మాకు చర్చా వేదికగా అశోక్ నగర్ రండి, తేల్చుకుందాం అక్కడనే. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, 60,000 ఉద్యోగాలు ఇచ్చాం, బరాబర్ వాళ్ళ తలలో లెక్క పెట్టి మరి చెప్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. అదే ఆ తలకాయ లెక్క పెట్టుకుని రండి అంటున్నాం కదా. మీ అధినేత రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చారు కదా. మీరెందుకు ఎక్కడో ఒక సభ పెడతారు, ఎక్కడ ఆదిలాబాద్లో ఒక సభ పెడతారు, ఖమ్మంలో ఒక సభ పెడతారు, అక్కడిక్కడ సభలు పెట్టడం ఎందుకు? మేము మిమ్మల్ని గెలిపించాం, బస్ యాత్రలు చేసి గెలిపించాం. మీరొక్కరైనా, మీ మంత్రులైనా, మీ సీఎస్లైనా అందరూ చిక్కడపల్లి లైబ్రరీ రండి. అక్కడికి వచ్చిన తర్వాత చర్చలు పెట్టుకుందాం, మాట్లాడుకుందాం. మీరే కనుక 60,000 ఉద్యోగాలు ఇచ్చారు అనుకుంటే మేమేదైతే ఫైట్ చేస్తున్న ఫ్రంట్ లైన్ ఉన్న వాళ్ళందరూ అశోక్ నగర్ విడిచిపెట్టి వెళ్ళిపోతాం. సరే, అంటే ఇప్పుడు మీరు ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తున్నారు. గతంలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు అంటే మిమ్మల్ని ప్రోద్బలపరిచిన ఇటు చెనగాని దయాకర్ లాంటి నాయకులు, రియాజ్ సార్ లాంటి వాళ్ళు, బల్మూరి వెంకట్ లాంటి వాళ్ళు మీ నిరుద్యోగులకు ఏమైనా అండగా ఉంటున్నారు ఈ టైంలో? లేదన్న, ఏదైతే ఎవరు ఉన్నారో మీరు అంటున్నారు కదా, చెనగాని దయాకర్, ఆయన చెనగాని దయాకర్ కాదు, చాతగాని దయాకర్, మానం లేని మానవతరాయ్ గారు, బల్మూరి వెంకట్ గారు, రియాజ్ గారు, వీళ్ళందరికీ ఎన్నోసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాము. సార్, ఇట్లా జరుగుతుంది, సమస్యలు ఉన్నాయి, మాట్లాడంటే మా గురించి మాట్లాడే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. ఇంకా మాకు కోపం వచ్చింది. ఆ రోజు అద్దంకి దయాకర్ గారు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చారు. ఆయన ఎందుకు వచ్చారు? ఆడికి మా సమస్యలు వినడానికి వచ్చారు కదా. మా సమస్యలు వినడానికి వచ్చినప్పుడు 100 మంది పోలీసులతో రావాల్సిన అవసరం ఏముంది? నన్ను నెట్టేసే ప్రయత్నం ఎందుకు జరుగుతున్నారు? పోలీసులు అందరూ నా ముందుకు వచ్చి మీరు మాట్లాడొద్దు గౌరవ ఎమ్మెల్సీ అంటే మీకంటే కాళ్లకు బల్పాలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోసం గెలవడం కోసం ప్రయత్నాలు చేసినాం, బస్ యాత్రలు చేసినాం, ఫ్రెండ్స్ని కూడగట్టి వాట్సాప్ మెసేజ్ పెట్టినాం. ఇలా వాట్సాప్ని యూనివర్సిటీగా, టెలిగ్రామ్ని యూనివర్సిటీగా చేసుకొని మేము అందరినీ ఇలా మీకు గెలిపిస్తే మా మీద అవాక్కులు చవాకులు మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు రమ్మని చెప్పారు మిమ్మల్ని? ఎవరు ప్రోత్సాహం చేశారు? ఇలా చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్తే రాజకీయ నిరుద్యోగులను వాళ్ళకు మంత్రులు పదవులు వస్తాయని చెప్పేసి ఇలా మీ సత్యమణి గారిని తీసుకొచ్చారు. ఏమైంది మరి? మీరు వచ్చారు, అయిపోయింది. ఏమైంది ఇప్పుడు ఏమైంది చెప్పు? ఇప్పుడు ఒరిగిందా మాకు? కాబట్టి మేము మా విద్యాశాఖ మంత్రిన రేవంత్ రెడ్డి గారితో డైరెక్ట్ మాట్లాడుకుంటాం. ముఖ్యంగా నిన్న రీసెంట్గా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కూడా మీరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ మీ మీద దాడి జరిగే ప్రయత్నం కూడా జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. ఏమంటారు దాని గురించి? అన్న, ఎమ్మెల్సీ ఎవరైతే గౌరవనీయులు తీన్మార్ మల్లన్న గారు ఉన్నారో, యాక్చువల్లీ మేము ఆయన మీద గొడవ పడడం కానీ వాళ్ళే మా మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. యాక్చువల్లీ మేము స్లాట్ బుక్ చేసుకున్నాం అన్న, 12 to 1 స్లాట్ బుక్ చేసుకున్నాం. మా స్లాట్ను ఆయన వినియోగించుకునే ప్రయత్నం చేసిండు. మేము అడిగితే ఆయన మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టే ప్రయత్నం చేశారు. ఎవడి స్లాటు ఎవడు బుక్ చేసుకుండు? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, మీరు కవితా బ్యాచా, బీఆర్ఎస్ బ్యాచా? మీకంటే ఎక్కువ మీరు ఇంకా కాంగ్రెస్ పార్టీ రాకముందే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు నిరుద్యోగులం. మీకు చేత కాదని చెప్పే మీరు ఓడిపోతారని తెలిసే మేము గెలిపించాం మిమ్మల్ని. గుర్తుపెట్టుకోండి, మీ ఆఫీసుల చుట్టూ, మీ ఇళ్ల చుట్టూ ఎన్నిసార్లు తిరిగాము అడగండి. అనవసరంగా అవాకులు చవాకులు మాట్లాడితే మాత్రం బాగోదని చెప్తున్నాను. దాదాపుగా నిరుద్యోగుల తరపున కోట్లాడేటోళ్ళు అందరూ కలిసి వాళ్ళంతా బీఆర్ఎస్ కోవట్లే అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న వార్తలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజ్యం
రాజ్యం మీది చేతిలో ఉంది. ఏదైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు మీరు. ఇక ఏముంటాయి, ఇక ఆర్థిక లావాదేవీలే ఉంటాయి, ఫోన్పేలు ఉంటాయి, చూసుకోండి. మీ ఎవరికి ఇప్పుడు మాకు డబ్బులే రావాలనుకుంటే వాళ్ళు ఫోన్పేలే చేస్తారు కదా. లేకపోతే ఎక్కడైనా మేము ఇక్కడ హరీష్ రావు దగ్గర వెళ్ళిన ఫోటోలు ఉంటే, లేకపోతే కేటీఆర్ దగ్గర దిగిన ఫోటోలు ఉంటే చూపించండి. ఎందుకంటే రాజ్యం మీ చేతిలో ఉంది కదా, సర్వం మీరు ఏమైనా చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ వద్దు, నోటిఫికేషన్లు బరాబర్ ఇవ్వండి. మీరు నోటిఫికేషన్ ఇస్తే మేము లైబ్రరీ పోయి చదువుకుంటాం. దాదాపుగా ప్రతి నాయకుడు మాట్లాడుతున్న పరిస్థితి ఏంటంటే త్వరలో జాబ్ క్యాలెండర్, త్వరలో నోటిఫికేషన్ అని చెప్పేసి అంటే నిరుద్యోగులకు మాట ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. త్వరలో ఉద్యోగాలు ఇస్తుంటే నిరుద్యోగులు ఎందుకు అంత ముందరికి వస్తున్నారని ఈ చెప్పి త్వరలో చాలా వెళ్ళిపోయినాయి అన్న. ఈ త్వరలో ఇంకేం మాటలు మేము అసలు దాన్ని బ్యాన్ చేసాం. నిరుద్యోగులు ఏదైతే ఉందో ఆ త్వరలో అనే మాటనే బ్యాన్ చేసినాం. ఇంకెన్ని రోజులు త్వరలో? మొదటి సంవత్సరమా, ఇది 2వ సంవత్సరం కావస్తుంది. ఇంకా 3 సార్లు మీరే వెళ్ళిపోతారు. త్వరలో మేము వెళ్ళిపోతున్నాం వాళ్ళే చెప్పుకుంటారు. కాబట్టి ఈ మాటలు వద్దు. ఏదైనా ఉంటే చర్చా వేదిక అశోక్ నగర్లో చిక్కడపల్లికి రండి, మాట్లాడుకుందాం.